2024 ఏప్రిల్ నెల 20వ తారీఖు శనివారం. క్రోధినామ సంవత్సర ద్వాదశి వెళ్ళగా త్రయోదశి వస్తోంది. శనివారం త్రయోదశి. తర్వాత పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రం కూడా సింహరాశికి సంబంధించిన నక్షత్రం. పుబ్బా నక్షత్రం సింహరాశి. సింహరాశికి అధిపతి రవి సూర్యుడు. మరి ద్వాదశి వెళ్ళగా త్రయోదశి శనివారం కాబట్టి ఈ రోజున శని త్రయోదశి అని చెప్పుకోవాలి. ఈ శని త్రయోదశి కూడా చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున శనిని పూజించడం చాలా అవసరం. మరి ఈ రోజున శుక్రుడిని శనిని పూజించాలి. మోదుగ చెట్టుని పూజించాలి. మోదుగాకులతో అమ్మవారిని పూజించాలి. మోదుగాకుల అమ్మవారికి చాలా విశేషమైంది. ఎప్పుడు కూడా మనం ఏం చెప్పుకోవాలి అంటే 10 రకాల నవకాయ పిండి వంటలు అంటారు, ఎన్నో చేస్తారు. కానీ కొంతమందికి అందులో ఒకటి బాగా ఇష్టమైంది ఉంటుంది. ఆ ఇష్టమైంది తింటే తృప్తి పడతారు. తర్వాత నీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు, కానీ ఏ రోజు దైవాన్ని ఆ రోజు పూజించడం చాలా విశేషం. శనివారం త్రయోదశి, శని త్రయోదశి కింద లెక్క. శనిని నువ్వుల నూనెతో అభిషేకం, నల్ల నువ్వులతో పూజ, మరి అమ్మవారికి పూజ. మోదుగాకులు అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారిని పూజించడం, దీనివల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఏమండి ఇన్ని చెబుతూ ఉన్నారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఏమిటి అనేటట్లయితే దానికి ఒక విధానం చెబుతాను. మీ జాతకం చూపించుకుంటే దాంట్లో తేడాలు ఏమిటో కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి. కాబట్టి మీకు ఎటువంటి అనుమానం ఉన్నా సరే కింద మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ జాతకం చెప్పించుకోవడం చాలా మంచిది. స్వస్తి.